అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రభు చరితం మనం చదువుకున్నాము. ఇప్పుడు సారీ జై బాబా. ఆహ్, అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబాకు యాక్సిడెంట్ జరిగిన ముచ్చట్లు అమెరికాలో ఓక్లహామా ప్రాంతంలో బాబాకు యాక్సిడెంట్ జరిగిన ముచ్చట్లు మనం చదువుకుంటూ నిన్నటి రోజున ఆపుకున్నాం. బాబాకు చికిత్స అందించిన తర్వాత బ బర్ల్సన్ క్లినిక్ నుంచి బాబా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యూపెండెన్స్‌లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, తర్వాత న్యూయార్క్‌లో బాబా పర్యటిస్తున్నటువంటి ఆ సందర్భాలు మనం చెప్పుకుంటున్నాం. ఎల్లా తర్వాత ఫ్రెడ్ అపార్ట్మెంట్‌కు స్త్రీలను ఆహ్వానించడంతో అందరూ కూడా ఫ్రెడ్ తర్వాత ఎల్లా చెందినటువంటి అపార్ట్మెంట్‌కు వెళ్లారు. అక్కడ మొదటిసారిగా మెహ్రా మరియు స్త్రీ మండలి వారు బాబాతో సహా అందరూ కూడా టెలివిజన్ చూడటం అప్పుడే మొదటిసారి సంభవించింది. ఆ బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్‌లో బేస్‌బాల్ ఆటను అందరూ తిలకించడం జరిగింది. బాబా టీకు వస్తాము అని చెప్పినా కూడా ఎల్లా పళ్ళు కూడా సిద్ధం చేసింది. ఒక ట్రే నిండా ద్రాక్ష పళ్ళను కడిగి సిద్ధం చేసి పెట్టింది. బాబా ఆ పళ్ళు తీసుకురమ్మన్నారు. బాబా చాలా సంతోషించారు ఆ పళ్ళను చూసి. ఎల్లాకు ఒక ద్రాక్ష పండు ఇచ్చారు బాబా. ఎల్లా ఎంతో ప్రేమగా బాబా ముందు వంగి కూర్చొని ఆ పండును 2 చేతులతో చాచి స్వీకరించింది. బాబా ఆ ద్రాక్ష పండును ఎల్లా చేతిలో పెట్టి, ఆమె చేతిని సున్నితంగా మెలిపెట్టారు. ఆ దృశ్యం నాకు క్రైస్తును జ్ఞాపకం తెచ్చింది అంటారు మణి. నాకు ఎంతో ప్రశాంతత లభించింది అన్నారు బాబా వారి ఇంటిలో. నేను ఎంతో విశ్రాంతి పొందాను. 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అన్నారు బాబా. ఎల్లా తీసుకున్న శ్రమను పొగుడుతూ ఎవరో ఎల్లా ఏంజెల్ బాబా అన్నారు. బాబా ఆనందంగా నవ్వుతూ, నా ఏంజెల్ ఈసారి నాతో పాటు భూమికి వచ్చింది. అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పారు. బాబా గోర్లు, వెంట్రుకలు ఉపయోగించి తయారు చేసిన సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఒక బ్రోచును మెహ్రా ఎల్లాకు ఇచ్చింది. బాబా ఎల్లాకు స్కార్స్‌డేల్‌లో శ్రీమండలిని మళ్ళీ కలవడానికి అనుమతి ఇచ్చారు. న్యూయార్క్‌లో స్త్రీలు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు చూశారు. బాబా కూడా కొన్ని చోట్లకు వీల్ చైర్‌లో వారితో పాటు వెళ్లారు. జూ, మ్యూజియం, పార్కులు మొదలైన ప్రదేశాలకు వెళ్లారు స్త్రీలు. బాబా వీల్ చైర్‌ను డార్విన్ షా తోస్తూ ఉన్నాడు. బాబా అతడికి ముందే వార్నింగ్ ఇచ్చారు. అతడు మెహరాను కానీ, ఇతర స్త్రీ మండలిని కానీ చూడకూడదని. బాబా మరియు స్త్రీ మండలి 'వేర్ ఈస్ చార్లీ' అన్న హాస్య సినిమాను చూశారు. బాబాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. బాబా అలాంటి సినిమాలు ఇష్టంగా చూసేవారు. మనస్సును తేలిక చేసి, ఆహ్లాదాన్ని కలిగించే అలాంటి సినిమాలు బాబాకు ఆనందాన్ని కలిగించేవి. బాబా మొత్తం సినిమా అంతా కూడా పూర్తిగా చూశారు. టైమ్ స్క్వేర్‌లో రంగురంగుల లైట్లతో పెద్ద బోర్డ్‌ల మీద టీ కెటిల్ నుండి టీ నిరాటంకంగా కప్పులోకి పడుతూ ఉన్న చిత్రాన్ని అక్కడ చూశారు. అది చూసి మణి ఆ టీ కెటిల్ నుండి ప్రవహిస్తున్న టీ బాబాకు ఆ టీకి బాబాకు పోలిక ఉంది అని చెప్పింది. బాబా ప్రేమ కూడా ఆ టీ లాగే నిరాటంకంగా కప్పులోనికి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కప్పు మనమే అంటారు మణి. అమెరికాకు వచ్చిన వెంటనే బాబా రానోకు తన కుటుంబాన్ని కలవడానికి పంపించారు. ఇప్పుడు న్యూయార్క్ వచ్చాక దగ్గరే ఉన్న తన కుటుంబాన్ని ఇంకొకసారి కలవాలని రానో అనుకుంది. బాబా మనం మళ్ళీ ఇండియా వెళ్ళిపోతున్నాము. చివరిగా మళ్ళీ నా కుటుంబ సభ్యుల్ని కలిసి వస్తాను అని బాబా పర్మిషన్ అడిగింది రానో.
బాబా కేవలం 24 గంటలు అనుమతి ఇచ్చి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. 1952 జూలై 30వ తారీఖు బాబా బృందం అమెరికా నుండి లండన్ ప్రయాణమయ్యారు. బాబా ఆ రోజు మొట్టమొదటిసారిగా మణిని మౌనం ఉండమన్నారు. వారు తిరిగి ఇండియా వెళ్ళే వరకు మణిని మౌనం ఉండమన్నారు. డేలియా ముందే లండన్‌కు వెళ్లి బాబా కోసము అన్ని అరేంజ్‌మెంట్స్ చేసింది. బకింగ్‌హామ్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న 4 నక్షత్రాల హోటల్ 4 స్టార్ హోటల్ రూబెన్స్ హోటల్‌లో బస ఏర్పాటైంది. అమెరికాను చూసిన తర్వాత ఇంగ్లాండు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. స్త్రీలు అంతగా ప్రభావితం కాకపోవచ్చు అనుకుంది డేలియా. మెహ్రా ఎయిర్‌పోర్ట్ నుండి కారులో వస్తూ ఉన్నప్పుడు బయట చూస్తూ ఇంగ్లాండ్ ఎంత బాగుంది. మనకు ఇక్కడికి ఎంతో వ్యత్యాసంగా ఉంది వాతావరణం. చాలా బావుంది ఇక్కడ అంది. మెహ్రాకు చిన్నతనం నుండి ఇంగ్లాండ్ అంటే ఎంతో కుతూహలం ఉండేది. ఆమె చిన్నతనంలో ఇంగ్లాండ్ గురించి పుస్తకాల్లో చదివింది. అప్పటి నుండి ఇంగ్లాండ్ చూడాలన్న కోరిక మెహ్రాకు ఉండేది. అమెరికా దేశానికి, ఇంగ్లాండ్‌కు ఉన్నంత చరిత్రాత్మకమైన ఇతిహాసం లేదు. అందుకని మెహ్రాకు అమెరికా కంటే కూడా ఇంగ్లాండ్ అంటేనే ఇష్టం ఉండేది. లండన్‌లో ఒక్క వారం రోజులు ఉన్నారు బావ. తన పాత, కొత్త ప్రేమికలను కలిశారక్కడ. డేలియా స్త్రీలను ఊరు చూపించడానికి తీసుకెళ్ళింది. డేలియా చెల్లెలు మింటా కూడా వారితో వెళ్ళింది. మణికి మౌనం పాటించమని బాబా ఇచ్చిన ఆజ్ఞ ఆమెకు ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, కరాచీలలో బాబా మణిని మౌనం పాటించమని చెప్పారు. బాబాతో ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం మణి బాబాతో మాట్లాడవచ్చు. డేలియా కానీ, చార్మియాన్ కానీ మణితో ఉండేవారు. ఒక్కొక్కసారి మణి ఒంటరిగా హోటల్‌లోని రెస్టారెంట్‌కి వెళ్ళాలన్నా, లాబీ లోపలికి వెళ్ళాలన్నా లిఫ్ట్ ఉపయోగించేది. ఆ లిఫ్ట్ ఆపరేటర్ ఏ ఫ్లోర్ మేడం అని అడిగేవాడు. మణి మాట్లాడలేకుండా 3 అని వేళ్లు చూపిస్తే అతడు జాలిగా మణి వైపు చూసేవాడు. రెస్టారెంట్‌లో వెయిటర్ మెనూ కార్డ్ ఇచ్చి ఏమి కావాలో ఆర్డర్ ఇమ్మనేవాడు. మణి అతడినే ఆ మెనూ చదవమని సైగ చేసేది. అతడు చదువుతూ ఉంటే అవి ఏ పదార్థాలో మణికి తెలిసేది కాదు. అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటూ మనసులో 1, 2 అని లెక్క పెట్టుకుంటూ 3 రాగానే ఆ వ్యక్తి చదివిన వంటకాన్ని ఆర్డర్ చేసేది. అలాగే లెక్క వేసుకుంటూ 6 వచ్చినప్పుడు చదివిన పదార్థాన్ని ఆర్డర్ ఇచ్చేది మణి. ఒకసారి లాబీలో పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి మణిని చూసి, "నేను బాగా ఎలు ఎండ, వెలుతురు ఉన్న ప్రదేశం నుండి వచ్చాను. నాకు ఇక్కడ ఇలా మబ్బుగా ఉన్న ఈ వాతావరణంలో జీవించడానికి ఇష్టం కావటం లేదు. నాకు బ్రతుకు తెరువు కోసం ఇక్కడుండక తప్పటం లేదు" అని తన గోడంతా మణికి ఏకరువు పెట్టాడు. మణి అయ్యో పాపం అనుకుంటూ తాను మాట్లాడలేను అంటూ తన సానుభూతిని సంజ్ఞల ద్వారా తెలియజేసింది. ఆ వ్యక్తి అంతవరకు తన కష్టాలకు దుఃఖిస్తూ ఉన్నవాడు ఇప్పుడు మణిని చూసి ఇంత చిన్న వయసులో మాట లేకుండా ఎలా జీవిస్తోంది ఈ అమ్మాయి అని ఆమె భవిష్యత్తు కోసం బాధపడడం మొదలుపెట్టాడు. మణి మౌనం వారు ఇండియాకు తిరిగి వచ్చే వరకు కొనసాగింది. బాబా తన కార్యనిర్వహణకు మణిని మౌనం పాటించమని చెప్పారు. కానీ అది ఏ విధమైన పనో మనకు తెలియదు. బాబా భౌతికంగా యాక్సిడెంట్‌కు గురి అయినప్పుడు మణి ఆ బాధలో పాలు పంచుకోలేదు కాబట్టి, ఇప్పుడు కనీసం మౌనం వహించి బాబా పనిలో భాగం పంచుకోవడం ఎలా అనిపించింది అని మణిని అడిగితే, "నాకు మాట్లాడుతూ ఉండటం అలవాటు. నాకు మౌనం పాటించడం ఎంత కష్టమో బాబాకు తెలుసు. అది మెహ్రా భారాన్ని తగ్గించడానికి అని నాకు అర్థమైంది" అంటారు మణి. లండన్‌లో స్త్రీలను బకింగ్‌హామ్ ప్యాలెస్, టవర్ ఆఫ్ లండన్, మేడమ్ టుసాడ్స్ వాక్స్ మ్యూజియం చూడడానికి పంపించి బాబా తనను కలవడానికి వచ్చిన ప్రేమికులను కేరింగ్ క్రాస్ హోటల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు.
విలియం షేక్స్‌పియర్ పుట్టిన నగరానికి వెళ్లారు. ఆ నగరం అవోన్ నది తీరంలో ఉంది. మింట్ మింటా కారు నడపగా చార్మియాన్ ఇంకొక కారును నడిపింది. 96 మైళ్ళు ప్రయాణం చేసి స్టాట్‌ఫోర్డ్ నగరం చేరుకున్నారు. చిన్నతనం నుండి స్కూల్లో షేక్స్‌పియర్ గురించి చదివి ఉండటంతో మెహ్రాకు చాలా ఆసక్తిగా ఉంది అక్కడికి వెళ్ళాలని. ప్రయాణం మొత్తం పల్లె సీమల గుండా నడిచింది. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆహ్లాదంగా చూస్తూ మెహ్రా ఎంతో సంతోషించింది. మెహ్రాకు టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న రాజ కుటుంబం వారి ఆభరణాలు చూడటం కూడా ఆసక్తిని కలిగించింది. బొటానికల్ గార్డెన్‌కు కూడా వెళ్లారు. అక్కడ రంగురంగుల రోజా పూల చెట్లు ఉన్నాయి. కానీ స్త్రీలకు ఆ రోజు పూల కన్నా అక్కడ పెరుగుతున్న ఇండియాకు చెందిన కాయగూరలే చూడటం చాలా ఆసక్తిని కలిగించింది అంటారు డెలియా. థేమ్స్ నది ఒడ్డున కాసేపు నడిచారు. అక్కడ నదిలో హంసలు విహరిస్తూ ఉన్నాయి. దూరంగా పడవలు వెళ్ళడం కూడా కనిపించింది. ఒకరోజు మెహ్రా త్వరగా రెడీ అయ్యి బాబాను కలవడానికి బాబా గదికి వెళ్ళింది. బాబా ఒంటరిగా ఉన్నారు. బాబా మెహ్రాను పిలిచి కింద నేల మీద చూపించారు. మెహ్రా వంగి చూడగా అక్కడ ఒక లాకెట్ పడి ఉంది. బాబా దాన్ని అక్కడ చూసి మెహ్రాకు చూపించారు. మెహ్రా వంగి ఆ లాకెట్‌ను తీసింది. బాబా మొదట తన చేతిలోకి తీసుకొని తర్వాత ఆ లాకెట్‌ను మెహ్రాకి ఇచ్చారు. బాబా ఆ లాకెట్‌ను ముద్దు పెట్టుకొని తన వద్దనే ఉంచుకోమని చెప్పారు. మెహ్రా తల ఆడిస్తూ నవ్వుతూ ఇలా అంది. బాబా, బాబాకు నేను చూపించే ప్రేమ పరిపూర్ణమైనది కాదు. కానీ నేను బాబాతో ఎప్పుడూ ఇలా చెబుతాను. నాలో ఉన్న ప్రేమంతా ఇదివరకు ఇక ముందు నీకోసమే బాబా. నా వద్ద ఉన్న ప్రేమంతా నీకు మాత్రమే. కేవలం నీకు మాత్రమే అంటాను అంటారు మెహ్రా. అమెరికాలోని డాక్టర్ బాబా కాలికి ఉన్న కట్టు మరీ 2 నెలలు ఉంచుకోమని సలహా ఇచ్చాడు. బాబా ఆ ప్లాస్టర్ నుండి కాలు మడవడానికి లేకుండా ఇబ్బంది కలిగిస్తోంది. అందుకని బాబా లండన్‌లో ఇంకొక డాక్టర్‌ను సంప్రదించారు. ఆ డాక్టర్ ఆ సిమెంటు కట్టను విప్పి ఎలాస్టిక్ బ్యాండేజు వేశాడు. ఇప్పుడు బాబా కాలు మడవడానికి సులభంగా, సౌకర్యంగా ఉంది. మెహ్రాకు లండన్‌లో ఎలాంటి వైద్యాన్ని బాబా ఇప్పించలేదు. మెహ్రా గాయాలకు కొంచెం ఇన్ఫెక్షన్ సోకింది. ఈ విషయాన్ని డాక్టర్ గోహెర్ బాబాకు తెలియజేసింది. బాబా గోహెర్ మీద చాలా కోప్పడ్డారు. "నువ్వు మెహ్రా గాయాలకు బాగా డ్రెస్సింగ్ చెయ్యలేదు. అందుకే ఇన్ఫెక్షన్ వచ్చింది" అంటూ ఆమెను మందలించారు. "నిన్ను వెంటనే ఇండియా పంపించేస్తాను" అని గట్టిగా కోప్పడ్డారు బాబా. డాక్టర్ గోహెర్ బాబా కోపానికి కన్నీళ్లు కార్చింది. కొంచెం సేపు అయిన తర్వాత బాబా శాంతించారు. ఆగస్టు 3వ తారీఖు జరిగిన ఈ సంఘటన డాక్టర్ గోహెర్ జీవిత కాలము మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు ఆమె పుట్టినరోజు కనుక. మార్గరెట్ ఇచ్చిన డబ్బుతో డేలియా బాబా బృందం కోసం ఎన్నో మ్యూజికల్ కాన్సర్ట్స్‌కు టికెట్స్ బుక్ చేసి తీసుకెళ్ళింది. బాబా ఆ మ్యూజిక్‌ను చాలా బాగా ఆస్వాదించారు. మెహ్రాకు గుర్రాల మీద కూర్చొని చేసే విన్యాసాలు ర్ రోడియో షో చూడాలని చాలా కోరికగా ఉండేది. అమెరికాకు ఆ ప్రదర్శన ప్రసిద్ధి కానీ, వారు అమెరికాలో ఉండగా అది సాధ్యపడలేదు. కానీ బాబా నా కోరిక తెలుసుకొని లండన్‌లో ఆ ప్రదర్శనకు తీసుకెళ్లారు అంటారు మెహ్రా. బాబా ముందు వరుసలో వీల్ చైర్‌లో కూర్చున్నారు. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి బాగుంది కదా అని మెహ్రాను అడిగేవారు. లండన్‌లో ఒక్క వారం ఎంత త్వరగా గడిచిపోయిందో అనిపించింది. లండన్ నుండి స్విట్జర్లాండ్‌కు అందరూ వెళ్లారు. అక్కడ ఐరన్‌బీలో బాబా బృందం కోసం ఏర్పాట్లు చేసింది. ఒకవేళ ఐరన్‌బీలో గనుక ఏర్పాట్లు చెయ్యలేకపోయి ఉంటే, బాబా కైరోలో ఒక మస్తును కలవడానికి వెళ్ళాలి అని అనుకున్నారు. మెహ్రాకు స్పెయిన్ మరియు ఇటలీ కూడా చూడాలి అని ఉన్నా యాక్సిడెంట్ జరిగి ఉండటంతో అది సాధ్యపడలేదు.
కిట్టీని తిరిగి అమెరికా వెళ్లి మర్టిల్ బీచ్‌లో మెహర్ సెంటర్ పనిలో ఎలిజబెత్‌కు సహాయం చేయమని బాబా చెప్పారు. కిట్టి మెహర్ బాబా మరియు తూర్పు స్త్రీ మండలితో 15 సంవత్సరాలు జీవించింది. ఇప్పుడు బాబాతో ఈ ఎడబాటు ఆమెకు చాలా బాధను కలిగించింది. మెహర్ బాబా మరియు స్త్రీ మండలి డెలియా మరియు చార్మియాన్ లండన్ నుండి జూరిచ్ ఆగస్ట్ 6, 1952న బయలుదేరారు. బాబా బృందాన్ని ఐరన్ బిల్లో ఎయిర్‌పోర్ట్‌లో కలిసి వెంట తీసుకెళ్ళింది. 1946వ సంవత్సరంలో బాబా ఐరేన్‌ను ఇండియా నుండి తిరిగి పంపించినప్పుడు, "మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు బాబా" అని ఐరేన్ అడిగింది. 6 నెలల తర్వాత అని బాబా అన్నారు. కానీ ఇప్పుడు 6 నెలల తర్వాత బాబా దర్శనం దొరికింది ఐరేన్‌కు. 6 సంవత్సరాల తర్వాత దర్శనం దొరికింది ఐరేన్‌కు. హెడీ మార్టిన్స్ ఇంటిలో బాబాకు బస ఏర్పాటైంది. ఐరేన్ బాబా బృందం కోసం తినుబండారాలు తయారు చేసి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్‌లో ప్యాక్ చేసి ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చింది. అంతేకాదు ఐరేన్ తన కుందేలు పిల్లను కూడా తీసుకొచ్చింది. స్త్రీ మండలికి ఆ కుందేలు అంటే ఎంతో ఇష్టం. అది తెల్లగా, ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా లేకుండా చాలా అందంగా ఉంది. దాని కళ్ళు నీలం రంగులో ఉన్నాయి. సాల్డునోలో ఉన్న హెడీ మార్టిన్ ఇంటికి అందరూ వెళ్లారు. హెడీ హెఫ్లింజర్ కుటుంబాన్ని బాబా కోసం వంట వండటానికి, ఇంటిని క్లీన్ చేయడానికి నియమించింది. మాక్స్ ఎఫ్లింజర్ బాబా గురించి 1941వ సంవత్సరంలో విన్నాడు కానీ బాబాను దర్శించుకోలేదు. మాక్స్ భార్య గి గిసెలా వారి ముగ్గురి కూతుళ్ళు హెడీకి సహాయం చేశారు. రాత్రి 10:30 బాబా బృందం హెడీ ఇంటికి వచ్చారు. బాబా చాలా అలసిపోయి ఉన్నారు. బాబాను వీల్ చైర్‌లో కారు నుండి తీసుకొచ్చారు. హెడీ ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. బాబా కోసం మేడ మీద పెద్ద గదిని కేటాయించారు. కానీ బాబా కిందే ఉన్న చిన్న గదిలో ఉంటాను అని చెప్పారు. పురుష మండలి వారు మర్నాడు వచ్చారు. బాబా మాక్స్‌ను పిలిపించి పురుష మండలి వారిని ట్రైన్‌లో లొకార్నో తీసుకురమ్మన్నారు. లొకార్నోలో స్త్రీ మండలిని బాబాను కలవడానికి అనిత వచ్చింది. బాబాకు అనిత అంటే చాలా ఇష్టం. ఆమె తన మాటలతో బాబాను నవ్వించేది. అనిత చేయి విరగడంతో ఆమె కూడా బాబాలాగా చేతికి కట్టు కట్టుకొని ఉంది. అనిత రోజు వచ్చి స్త్రీలను ఊరు చూపించడానికి, షాపింగ్ చేయించడానికి తీసుకెళ్లేది. బ్రేక్ యాక్సిడెంట్ జరగడానికి ముందు బాబా మరియు స్త్రీ మండలి ఫ్రాన్స్‌లో అనిత ఇంట్లో కొన్ని రోజులు ఉండాలని ప్రణాళిక వేసుకున్నారు. అందుకే వారు ఫ్రాన్స్ వీసా కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడంతా తారుమారైంది. నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను బాబా బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి అంటారు అనిత. ఇంతలో బాబాకు యాక్సిడెంట్ జరిగిన విషయం టెలిగ్రామ్ ద్వారా వచ్చింది. బాబా ఫ్రాన్స్ పర్యటన రద్దయింది అని. అనిత స్విట్జర్లాండ్ రావాల్సిందిగా అనితకు టెలిగ్రామ్ పంపించారు బాబా. హేడీ ఇంటిలో బాబాను చూడగానే బాబాకు యాక్సిడెంట్ జరిగింది అన్న విషయమే మర్చిపోయేలాగా బాబా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనిపించారు. బాబా అనితను స్త్రీలను ఊరు చూపించడానికి తీసుకెళ్ళమని చెప్పారు. బయటికి వెళ్ళినప్పుడు పురుషులు ఉంటారు కదా బాబా! ఎలా? అని అడిగింది అనిత. మరి ఏమీ పర్వాలేదు అన్నారు బాబా. అనిత స్త్రీలను నగరం చూపించడానికి తీసుకెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు వారు నడుస్తూ ఉన్నప్పుడు వీధిలో వెళ్ళేవారు తల తిప్పి మెహరాను చూసేవారు. మెహరా నడకలో ఒక విధమైన టీవీ ఉండేది. ఆమె నిటారుగా నడిచేది. మెహరా మొహంలో ఒక చిన్న గీత కూడా ఉండేది కాదు. ఆమె మొహం ఎంతో స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉండేది. మెహరా ఆకారంలో పవిత్రత తాండవిస్తూ ఉండేది. ఆమె చర్మం కాంతివంతంగా మెరిసేది. ఒకసారి ఏదో కొనడానికి ఒక అంగడికి వెళితే, ఆ అంగడిలో అమ్మే అమ్మాయి "ఎంత అందంగా ఉంది ఈ స్త్రీ" అని స్విస్ భాషలో చెప్పింది. తన అందంతో మెహ్రా ఇతరులను ఆకర్షించేది. కేవలం బాహ్య అందమే కాదు, మెహ్రాది రాచరికపు అందం.
ఇలా బయటికి వెళ్లి కొత్త కొత్త ప్రదేశాలను తిరిగి రావడం స్త్రీ మండలి వారికి ఏమంత ఉత్సాహము ఇవ్వలేదు అనే చెప్పాలి. బాబాతో జీవించడం, బాబా సాంగత్యాన్ని అనుభవించడం వారికి అత్యంత ఆనందకరమైన విషయం. బయట ప్రపంచం వారికంత ముఖ్యం కాదు. బాబాతోనే తమ ప్రపంచాన్ని, తమ సంతోషాన్ని చూసుకునేవారు వారు. బాబాతో వారి జీవితం చాలా ప్రశాంతంగా సాగేది. దాని ముందు వేరే సంతోషాలు, వేరే సౌఖ్యాలు వారికి అవసరం అనిపించేది కాదు. కానీ ఈ యాక్సిడెంట్ ఒక పెద్ద విఘాతం. వారి మనస్సుల మీద చాలా ప్రభావమే చూపింది ఈ యాక్సిడెంట్. ముఖ్యంగా మెహ్రా చాలా నిశ్శబ్దంగా కూర్చుండిపోయేది. గతంలో కేన్స్‌కు వచ్చినప్పుడు మెహ్రాలో ఉన్న ఉత్సాహం, అమాయకత్వం కనుమరుగైనట్టు కనిపించాయి. మనసారా నవ్వుతూ ఉన్న ఆ నవ్వు కూడా మాయమైపోయాయి. అనిత బాబా కోసం రాసిన కవితలు, గీసిన డ్రాయింగ్‌లు చూపించింది. బాబా వాటిని చదవమన్నారు. అనిత చదవసాగింది. అక్కడే ఉండి వింటున్న మెహ్రా తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఆ కవితలు మెహ్రాను అంతగా ప్రభావితం చేశాయి. బాబా వెంటనే అనితను ఆపమని సైగ చేశారు. బాబా మెహ్రా మీద అత్యంత శ్రద్ధ చూపించేవారు. మెహ్రా చాలా నాజూకైన వ్యక్తి. ఆమెను సున్నితంగా చూడాలి. ఆమె హృదయం చాలా సున్నితం. అందులో గొప్ప ప్రేమ నిండి ఉండేది. గొప్ప ప్రేమలో సున్నితత్వం నిండి ఉంటుంది అంటారు అనిత. స్విట్జర్లాండ్ చాలా చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది. హెడీ మరియు జిసేలా మంచి మంచి వంటకాలు వండి వడ్డించేవారు. బాబా మరియు మెహ్రా ఇంటిలో కూర్చొని భోజనం చేసేవారు. మిగిలిన వారు కాంపౌండ్‌లో ఉన్న బెంచ్ మీద కూర్చొని తినేవారు. బాబా దగ్గర ఒక్కొక్కసారి పండుగ భోజనం, ఇంకొకసారి ఉపవాసం. ఇలా ఉండేది వాతావరణం. ఇండియాలో ఎవరైనా ఎక్కువ స్వీట్స్ తెచ్చి ఇస్తే బాబా అందరికీ కడుపారా పెట్టేవారు. ఐరెన్‌కు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బాబా పంచిన స్వీట్స్ మొత్తం తినేసేది. మిగిలిన వారు వాటిని దాచిపెట్టి అప్పుడప్పుడు తినేవారు. బాబా బృందానికి వంట వండటానికి జిసేలాకు చాలా ఆనందంగా ఉండేది. ప్రేమ నిండిన వాతావరణంలో పని చేయడానికి బాబా పని చేయడానికి చాలా ఆనందంగా ఉండేది జిసేలాకు. నేడి వంట చాలా బాగా చేసేది. తన సమయమంతా వంటగదిలోనే గడిచిపోయేది హెడీకి. అందువల్ల ఆమెకు బాబాను చూసే అవకాశం ఎక్కువ దొరికేది కాదు. మరి జిసేలా పిల్లలతో ఆటలాడేది. మణి మౌనం పాటిస్తూనే పిల్లలతో ఆటలు ఆడేది. పురుష మండలి వారు కొంచెం దగ్గరలో ఇంకొక ఇంటిలో ఉండేవారు. వారికి భోజనం అక్కడికే పంపించేవారు. వారు హెడీ ఇంటిలోకి వచ్చేవారు కాదు. మెహ్రాకు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లారు స్విట్జర్లాండ్‌లో. ఆ డాక్టర్ మెహ్రా మొహం మీద గాయపడిన చోట మృత కణాలను తొలగించి చికిత్స చేశాడు. స్విట్జర్లాండ్‌లో ఉన్న 2 వారాలలో బాబా మరియు స్త్రీ మండలి వారు సైట్ సీయింగ్ వెళ్లారు. చుట్టుపక్కల పల్లెలు, నీటి కొలనులు చూశారు. షాపింగ్ చేయడానికి కూడా వెళ్లారు స్త్రీలు. నాజా వంట పని చేసేది కాబట్టి ఆమెకు ఉపయోగపడేలాగా వంటింటికి సంబంధించిన సామాన్లను కొన్ని కొన్నారు. ఐరేన్ మెహ్రాకు ఒక చిన్న కుట్టు మిషన్ కానుకగా ఇచ్చింది. ఐరేన్ వద్ద ఉన్న కుందేలు అందరికీ ఇష్టమైన సాకు ప్రాణి. అయితే ఒకసారి ఈ కుందేలు వాకిలి తీసి ఉన్నప్పుడు బయటికి పారిపోయింది. దాన్ని చూసిన రూనా అన్న 12 సంవత్సరాల అమ్మాయి పట్టుకొచ్చి లోపలికి తీసుకు వచ్చి తీసుకొని వచ్చి ఇస్తూ పొరపాటుగా దాన్ని కిందికి జారవిడిచింది. కింద పడ్డ ఆ కుందేలు కాలు విరిగి గాయమైంది. బాబా ఆ కుందేలు పిల్ల గురించి చాలా కలవరపడ్డారు. డాంకిన్ మరియు నీలులను పిలిపించి దానికి చికిత్స చేయమన్నారు. రూనాతో బాబా "నువ్వు చింతించకు. ఇది ఎందుకు జరిగిందో నీకు తెలియదు" అన్నారు. ఆ కుందేలు 2 నెలల తర్వాత చనిపోయింది. ఆగస్టు 14వ తారీఖు బాబా, సరోజ్, మెహర్‌జీ, ఆది సీనియర్, నీలు, గుస్తాత్‌జీలను ఇండియా తిరిగి పంపించేశారు. వారు జినీవాలో ప్లేన్ ఎక్కాలి.
కొంచెం ముందుగా బయలుదేరి తమ భార్యల కోసం షాపింగ్ చేయాలని సరోజ్ మరియు మెహర్జీ అనుకున్నారు. బాబా ఒప్పుకుంటారో లేదో అనుకుంటూ ఒక ఉపాయాన్ని ఆలోచించి ఐరన్‌తో చెప్పి, జెనీవా వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అందుకని వారు కొంచెం ముందే బయలుదేరితే మంచిది అని బాబా అనుమతి అడిగింది ఐరిన్. బాబా అలాగే అయితే ముందే వెళ్ళని అని బాబా అనుమతిచ్చారు. వారు కొంచెం దూరం వెళ్ళగానే వారి కారుకు ఏదో రిపేర్ వచ్చి దారిలో ఆగి కారు సరిచేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల వారు జెనీవా చేరడానికి ఆలస్యమైంది. సరిగ్గా ప్లేన్ టైమే అయింది. ఇక షాపింగ్ చేయడానికి సమయమే దొరకలేదు. ఆ కారు నడుపుతున్న డ్రైవర్, "మీ గురువు చాలా తెలివైనవాడు" అన్నాడు. బాబా మరియు స్త్రీ మండలి 4 రోజుల తర్వాత లకార్నో నుండి జెనీవా బయలుదేరారు. వారు ఆ మరునాడు ఇండియాకు ఫ్లైట్‌లో బయలుదేరాల్సి ఉంది. ఆ రాత్రి హోటల్ క్యార్నవిన్‌లో రూమ్ బుక్ చేయించారు. వారు జెనీవాకు వచ్చిన తర్వాత ఒక వార్త తెలిసింది. బొంబాయిలో ఆది ఇన్ బొంబాయిలో ఎయిర్ ఇండియా సిబ్బంది స్ట్రైక్ చేస్తూ ఉండటంతో ఫ్లైట్లు ఆగిపోయాయి. ఇప్పుడు బాబా ప్రయాణించాల్సిన రూటు మార్చాల్సి వచ్చింది. ఇంకా 3 రోజులు జెనీవాలోనే ఉండాలి. బాబా బృందం ఉంటున్న హోటల్ చాలా కాస్ట్‌లీ. అప్పటికే వీరి దగ్గర డబ్బు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబా, రానో మరియు డాంకిన్‌తో ఎలాగైనా 6 టికెట్లు ఒకటే ఫ్లైట్‌లో దొరికేలాగా ప్రయత్నించమన్నారు. కానీ ఒకటే ఫ్లైట్‌లో 6 టికెట్లు ఇలా ఆఖరి నిమిషంలో సంపాదించడం చాలా కష్టమైంది. డాంకిన్ ఇది చాలా కష్టం. ఇప్పుడెలా అని ఆలోచించసాగాడు. కానీ రానో ఎలాగో బాబా టికెట్ బాబా టికెట్స్‌ను సంపా ఎలాగో బాబాకు టికెట్ సంపాదించి పెట్టాలి. లేకుంటే బాబాకు మొహం చూపించలేను అనుకుంది. రానో ఒంటరిగా టికెట్ అరేంజ్ చేయడానికి వెళ్ళింది. రానో ఇంత పట్టుదలగా ఒంటరిగానైనా సరే బాబా కోసం టికెట్ ఎలాగైనా సంపాదించాలి అనుకోవడానికి ఇంకా కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి రానోకు ఏ పని సరిగ్గా జరగడం లేదు. లండన్‌లో బాబాకు రాత్రి కాపలా చేస్తున్న రానో పొరపాటుగా బాబాను ఒక గంట ముందే లేపేసింది. బాబా చాలా చిరాకు పడ్డారు. బాబా తన హోటల్ గదిలోని పరుపు చాలా మెత్తగా ఉంది. దాన్ని మార్పించమని రానోతో చెప్పారు. ఒక చిన్న పలకను ఏర్పాటు చేయడానికి రానో మరియు డాంకిన్ ప్రయత్నించారు కానీ ఏర్పాటు చేయలేకపోయారు. ఒకరోజు రానో మంచి రుచికరమైన ద్రాక్ష పళ్ళను బజారులో చూసి, అందరూ బాబా కోసం ఏదో ఒకటి తెస్తున్నారు. నేను ఈ ద్రాక్ష పళ్ళు బాబా కోసం తీసుకెళ్తే బాబా సంతోషిస్తారు అనుకుని వాటిని తీసుకెళ్లి బాబాకిచ్చింది. బాబా ఆ ద్రాక్షను చూసి ఆమెను మెచ్చుకోవటం అటుంచి, "ఎందుకు డబ్బులు దండగ చేశావు? నాకు ఇవి అస్సలు అక్కర్లేదు. ఎందుకు తెచ్చావు?" అని నిలదీశారు. బాబా అలా రానోను దండిస్తూనే ఉన్నారు. రానోకు కన్నీళ్లు ఆగడం లేదు. బాబాకు సంతోషం కలిగించడం నాకు చేత కాదు. నేను అసమర్థురాల్ని, పనికిరాని దాన్ని. బాబాకు భారంగా ఉండటం కన్నా అమెరికా తిరిగి వెళ్ళిపోవడమే మేలు అనుకుంది రానో. బాబాకు తనను అమెరికా పంపించాలని వేడుకుంది. కానీ బాబా అనుమతించలేదు. లకార్నోలో కూడా పొరపాట్లు జరిగాయి. గోహెర్ మెహ్రాను చూసుకుంటుంది కాబట్టి రానో బాబా దగ్గరే ఉండేది. రాత్రి కాపలా కోసం ఒక కుర్రవాడిని చూడమన్నారు బాబా. రానో ఒక బంధువుల అబ్బాయిని తీసుకొచ్చింది. ఆ కుర్రవాడు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో గడియారంలోని టైంను ముందుకి మార్చి టైం ఇంకా కాకముందే వెళ్ళిపోయేవాడు. వాడు వెళ్ళగానే బాబా రానో కోసం కబురు పంపేవారు. ఇంకా తమరు తయారవ్వలేదా అంటూ కోప్పడేవారు. రానో బాబా గదిలో టైం చూసి అది ఎప్పుడూ ముందుకే ఉండేది. 2 రోజుల తర్వాత రానోకు అసలు విషయం అర్థమైంది. ఆ కుర్రవాడి తప్పుకు కూడా రానోయే బాబా దగ్గర చివాట్లు తినేది. ఇప్పుడు బాబా అందరికీ టికెట్లు అరేంజ్ చేయమనడంతో ఆ పని చేసి
బాబాకు సంతోషం కలిగించాలి అని గట్టిగా నిర్ణయించుకుంది రాను. ఎన్ని ఎయిర్‌లైన్స్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఒకే ప్లేన్‌లో 6 టికెట్లు సంపాదించడం దుర్లభంగా తయారైంది. అలా తిరుగుతూ జెనీవాలో ఉన్న అతి పెద్ద నీటి కొలను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కొలనులో పడిపోతే బాగుండు అనుకుంది రాను. బాబాను మెప్పించే పని చెయ్యలేని తన బ్రతుకు జీవించి ఏం ప్రయోజనం అనుకుంది. చివరికి ఎయిర్ ఫ్రాన్స్ వారి ప్లేన్‌లో 6 టికెట్లు అతి కష్టం మీద దొరికాయి. రానోకు చాలా సంతోషం కలిగింది. మనం పూర్తిగా మన ప్రయత్నాన్ని చేస్తే బాబా తప్పకుండా ఆ పని జరిగేలా సహాయం చేస్తారు అన్న సత్యం రానోకు అనుభవం లోకి వచ్చింది. బాబాకు టికెట్స్ సంగతి తెలిపింది రానో. బాబా అలాగా అన్నారు అంతే. రానో ఆ పని చేసినందుకు ఆమెను ప్రశంసించలేదు. రానోకు ఆ పని చెయ్యమని ఆదేశించి, ఆమె ఆ పని చెయ్యాలని బాబా ఎదురు చూసారు అంతే. ఇప్పుడు రూట్ మారడంతో వారు పాకిస్తాన్ మూలంగా ప్రయాణించాలి. అందుకోసం ఇండియా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. స్విట్జర్లాండ్ నుండి ఇండియా ఎంబసీ వారు అందరూ ఎంబసీ వెళ్ళితే గాని పర్మిషన్ ఇవ్వము అన్నారు. ఐరెన్‌కు ఆ ఎంబసీలో అందరూ పరిచయం ఉండటంతో వారిని అభ్యర్థించి తానే అందరి పాస్‌పోర్ట్స్ తీసుకొని వెళ్లి అనుమతి తెచ్చింది ఐరెన్. ఎయిర్ ఇండియా సిబ్బంది స్ట్రైక్ బాబాకు అసమాధానం కలిగించింది. బాబాకు తాను 3 రోజులు జెనీవాలో నిర్బంధించబడ్డట్టు కోపానికి, ఆగ్రహానికి లోనయ్యారు. స్త్రీలు తమ గదుల్లో కూర్చొని కిటికీ నుండి బయటికి చూస్తూ గడిపేవారు. ఆ హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి బాబాను చూసి బాబాకు ఆకర్షితుడయ్యాడు. ఒక సాయంత్రం వారు భ భోజనం చేస్తూ ఉండగా అతడు బాబా చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేవాడు. బాబా నీరు తాగే లోటా ఖాళీ కాగానే నీరు తెచ్చి పోసేవారు. బాబా అతడిని చూసి చిరునవ్వు నవ్వారు. అతడు కూడా బాబాను చూసి నవ్వాడు. బాబా అతడిని వెళ్ళమని సైగ చేశారు. అతడు అలాగే అంటూ ఇంకా అక్కడే నిలబడ్డాడు. రానో ఫ్రెంచ్ భాషలో "ఇక నువ్వు వెళ్ళవచ్చు" అని చెప్పింది. అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ కాసేపయ్యాక తిరిగి వచ్చాడు. ఆ సనాతన పురుషుడి దివ్య సౌందర్యానికి అతడు అంతలా ఆకర్షితుడయ్యాడు.